ఈ కేసులో పర్టికులర్గా ఈ అమ్మాయి కేసులో సుప్రీంకోర్టు మాట్లాడుతూ కొన్ని మాటలు అనిందండి. ఏంటంటే ఆడవాళ్ళ ఛాతీ భాగాన్ని తాకినా, లేదు అంటే వాళ్ళ పైజమాకి సంబంధించినటువంటి నాడాలు అలాంటి వాటి మీద చేతులేసిన అలాంటి ఏమన్నా చేస్తే అది ఖచ్చితంగా అత్యాచార యత్నంగానే భావించాలి అని చెప్పేసి హైకోర్టు ఏమో అలా ఇచ్చింది, సుప్రీంకోర్టు ఎలా ఇచ్చింది. సో సుప్రీంకోర్టు డెసిషన్ని అందరం ఫాలో అవుతాం. మొత్తం ఏ కోర్టు అయినా సుప్రీంకోర్టు డెసిషన్స్ ఫాలో అవ్వాల్సింది. సో ఇలాంటి సందర్భాల్లో చాలామందికి ఇక న్యాయం జరిగే అవకాశం ఉంటుందా ఇలాంటి కేసెస్లో? అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ ఇది చెప్తానండి. అటెంప్ట్ టు రేపు, కమిటెడ్ రేపు. సో ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి అని అంటే కనుక, ప్రధానంగా ఈ ఉత్తరప్రదేశ్లో 11 సంవత్సరాల బాలిక తన తల్లితోటి ఒక శుభకార్యానికి వెళ్తున్న తరుణంలో అదే గ్రామానికి చెందినటువంటి 3 వ్యక్తులు మేము డ్రాప్ చేస్తామని చెప్పని ఆ 11 ఏళ్ల బాలికని బైక్ మీద ఎక్కించుకొని ఊరి చివరికి తీసుకుని వెళ్ళి ఒక కల్వర్ట్ కిందకి ఆమెని లాక్కుని వెళ్ళి ఆమెని అత్యాచారం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆమెని వక్షోజాలని తాకడము, నలపడము, అదేవిధంగా పైజమా లాగడము లాంటి చర్యలు చేసే క్రమంలో ఆ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు, అంటే ఆ బాలిక కేకలు వేయగా ఆ కేకలు విని సంబంధించినటువంటి గ్రామస్తులు వస్తుంటే వాళ్ళ 3 పారిపోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి పోస్కో కేసెస్లో డీల్ చేసేటువంటి సదరు సెషన్స్ జడ్జి వారి ముందు కంప్లైంట్ నమోదు చేయగా 376కి సంబంధించి సెక్షన్ 18 ఆఫ్ ది పోస్కో యాక్ట్కి సంబంధించి అత్యాచారం పెనిట్రేషన్ జరగాల్సిన అవసరం లేదు, పైజమా లాగినా కూడా, వక్షోజాలను తాకినా కూడా, రబ్ చేసినా కూడా అవన్నీ కూడా అత్యాచారం జరిగినట్టే, ఆ సెక్షన్స్ కిందగా ఇవి కూడా ఆ డెఫినేషన్లు ఇవి వస్తాయి అని చెప్పని క్లియర్గా ఒక తీర్పునివ్వడం జరిగింది.